హైదరాబాద్ గాజుల రామారంలోని ప్రభుత్వ బాలుర సదనంలో జువెనల్స్ కి ఉపాధి కల్పిస్తున్నారు అధికారులు. మరికొన్ని రోజుల్లో బయటికి వెళ్లే జువెనల్స్ కి పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. బంక్ లో పనిచేసినందుకు నెలకు 4,500 స్టైఫండ్ ఇస్తున్నారు. జువెనల్స్ పని చేసి సంపాదించిన డబ్బు వారు బయటికి వెళ్లే సమయంలో ఉపయోగపడతాయని అంటున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. పరివర్తనకు మరో పేరే గాజుల రామారంలో ఉన్నటువంటి బాలుర ప్రభుత్వ ప్రత్యేక సదనం. సో ఈ సదనంలో ఎట్లాంటి ఉపాధితో పాటు విద్యా ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు లాంట్లో స్థిరపడే ఉన్నవారు చాలామంది ఉన్నారు. సో ప్రజెంటు ఈ గాజుల రామారంలో ఉన్నటువంటి ఈ జువెనల్ సదనంలో సో ఎట్లాంటి వర్క్స్ నేర్పిస్తున్నారు, ఇటు వారికి భవిష్యత్తులో కూడా అంటే బెయిల్పై విడుదలైనటువంటి తర్వాత కూడా వారు ఏ స్థానంలో ఉన్నారు, మొత్తం ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎట్లాంటి పనులు చేపడుతున్నారు, ఎట్లాంటి విద్య నేర్చుకుంటున్నారు, ఎట్లాంటి క్రీడాంశాలపైన వారికి అవగాహన కానీ తర్వాత వారికి ట్రైనింగ్ కానీ సో వారు ఏ పనుల్లో ఇందులో నిమగ్నమై ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. గవర్నమెంట్ స్పెషల్ హోమ్ ఫ్రమ్ బాయ్స్ రన్ చేసేది గవర్నమెంట్ దివ్యం ఫిల్లింగ్ స్టేషన్. ఇక్కడ ఎవరైతే పిల్లలు నేరం రుజువు అయిన తర్వాత, ఇక్కడ పిల్లలు ఎవరైతే శిక్ష పడిన తర్వాత ఆ పిల్లలు సత్ప్రమతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ బంక్లో అంటే గుడ్ బిహేవియర్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని తీసుకొని ఇక్కడికి వాళ్ళని ఇక్కడ ఒక 1 year 2 years క్రైమ్ ఏ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాళ్ళని ఇక్కడ తీసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ లాగా 4,500 ఇస్తాము. ఇక్కడ సేల్ మనకి ఈ బంక్ స్టార్ట్ అయ్యి March 2024 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నౌ ప్రజెంట్ పిల్లలు ఒక 5 members వర్క్ చేస్తున్నారు, ప్లస్ మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళని మానిటర్ చేయడానికి మనకు ఒక ఇద్దరు సూపర్వైజర్స్ ఉంటారు. ఇక్కడ వీళ్ళని మార్నింగ్ 6కి ఓపెన్ అయిన తర్వాత మధ్యలో వీళ్ళకి రెస్ట్ ఉంటుంది కొంచెము, దాని తర్వాత ఈవినింగ్ 9:30కి క్లోజ్ అవుతుంది బంక్. డైలీ ఒక 6 to 8,000 లీటర్స్ సేల్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్. ఇండియాలో మొత్తం త్రూఅవుట్ ఇండియాలో మన జూనియల్ బంక్ అనేది ఇది ఒక్కటే ఉంది మనకి ఇక్కడ. ఎంటైర్ తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఈ స్పెషల్ హోమ్ ఫ్రమ్ బాయ్స్ తెలంగాణలో ఒక స్టేట్ హోమ్ ఒకటే ఉంది. ఇక్కడ టోటల్లీ ఇప్పటివరకు 18 children వర్క్ చేశారు. 18 children వర్క్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ప్రజెంట్ హోమ్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసుకుంటున్నారు. అదే బంక్లో కరీంనగర్లో ఒక 4 members వర్క్ చేస్తున్నారు, మహబూబ్నగర్లో ఒక 2 వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఎక్కువ అయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం ఇది 2018లో ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇంతకుముందు సైదాబాద్లో ఉండేది. సో ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుండి ఇక్కడ దీని స్ట్రెంత్ వచ్చేసి 50 చిల్డ్రన్స్, ప్రజెంట్ వచ్చేసి 29 చిల్డ్రన్స్ ఉన్నారు. ఇందులో పిల్లలు అడ్మిషన్ అయిన తర్వాత ఫస్ట్ 15 days రిఫార్మేషన్ పీరియడ్గా తీసుకుంటాము. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు సెట్ అయ్యి వాళ్ళు సైకలాజికల్గా కొంచెం సెట్ అయ్యేంత వరకు వాళ్ళతో డైలీ మాట్లాడుతూ, మళ్ళీ మా కౌన్సిలర్ ఉన్నారు, కౌన్సిలర్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో వాళ్ళని కొంచెం సెట్ చేసినాక వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎక్కడైతే సెట్ అవుతారో అనేది ముందు స్కూల్కి పంపిస్తాము. పంపించిన తర్వాత దాంట్లో పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బ్రిడ్జ్ కోర్స్లో కూర్చోబెడతాము. ముందు బ్రిడ్జ్ కోర్స్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎక్కడైతే సెట్ అవుతారు, అంటే 10th సెట్ అవుతారా లేకపోతే ఇంకొకలో ట్రైనింగ్ ఇవ్వాలా, చదవడం రాయడం ఎంతవరకు వస్తుంది అని చూసిన తర్వాత వాళ్ళని ఏదో ఒక క్లాస్లో సెట్ చేస్తాం. అప్ టు 4th class ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. దాని తర్వాత మాకు ఓపెన్ 10th ఉంది, ఓపెన్ ఇంటర్ ఉంది. 2 centers మాకు ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే యాజ్ పర్ కోర్టు రూల్ ప్రకారంగా పిల్లల్ని బయట తీసుకెళ్ళడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము సెంటర్ ఇక్కడే అలాట్ చేయించుకున్నాము. ఈ ఇయర్ ఓపెన్ 10th కట్టిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంటర్ కట్టిస్తాము. మేము లాస్ట్ ఇక్కడ ఓపెన్ 10th 10 మంది పాస్ అయ్యారు, ఇంటర్ 7 children పాస్ అయ్యారు. ఇప్పుడు 10th పాస్ అయిన పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కట్టించాము. సో ఎవ్రీడే మార్నింగ్ పిల్లలు 6 o'clock లేస్తారు. లేచిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి 7 to 7:30 ½ an hour యోగా అండ్ మెడిటేషన్ చేస్తారు. దాని తర్వాత 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మళ్ళీ 9 కల్లా రిఫ్రెష్ అయిపోయేసి 9:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9:30 to 12:30 రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. తర్వాత 1 to 2 లంచ్, 2 తర్వాత మళ్ళీ ఒక 1 hour వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత 3 to 4 గ్రౌండ్కి వస్తారు. మళ్ళీ ఎవ్రీడే గ్రౌండ్ కంపల్సరీగా ఉంటుంది 1 hour. ఎందుకంటే అబ్బాయిలు కదా అందరూ, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, సేమ్ టైం వాళ్ళకి అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ గ్రౌండ్ పెడతామన్నమాట. ఇప్పుడు మా దగ్గర వొకేషనల్ ట్రైనింగ్స్ వచ్చేసి కార్పెంటరీ సెక్షన్ ఒకటి ఉంది, లూమింగ్ ఉంది. అందులో మేము డోర్ మ్యాట్స్, యోగా మ్యాట్స్, డరీస్ ఇవన్నీ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మాకు పెట్రోల్ బంక్ వర్క్ చేస్తుంది, మీరు చూసారు కదా. సో పెట్రోల్ బంక్లో 5 children పని చేస్తున్నారు ప్రజెంట్, లూమింగ్లో 5 children
పనిచేస్తున్నారు, కార్పెంటర్లో 5 చేస్తున్నారు. మళ్ళీ మేము ఇంకొకటి ఏం చేస్తున్నామంటే కిచెన్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, వెజిటబుల్ కటింగ్ అండ్ కుకింగ్ కూడా. ఎందుకంటే బయట దానికి స్కోప్ ఎక్కువ ఉంది కదా వెజిటబుల్ కటింగ్కి, కుకింగ్కి. సో అందుకని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి మేము ఒక 2-3 పిల్లల్ని బయట జాబ్ కూడా పెట్టించాం వెజిటబుల్ కటింగ్ దగ్గర. వాళ్ళకి నెక్స్ట్ అంటే మంచిగా నీట్గా బతకడానికి, లైవ్లీహుడ్ బాగుండనీకి అని చెప్పేసి ఇవైతే యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వెజిటబుల్ కటింగ్ కూడా నేర్పిస్తున్నాం పిల్లలకి. సో ఇది బ్రీఫ్గా మా హోమ్ గురించి. ఎంత ఇంధనం సేల్ చేస్తుంటారు డైలీ అంటే 6,000 to 7,000 లీటర్స్ పెట్రోల్ అండ్ డీజిల్ 2 కలిపేసి సేల్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ నుంచి వర్క్ 18 చిల్డ్రన్స్ ప్రజెంట్ ట్రైన్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అడ్మిషన్ తర్వాత వాళ్ళ బిహేవియర్ బాగుంది, ఎందుకంటే అక్కడ అమౌంట్ అదంతా ఉంటుంది, వచ్చే కస్టమర్స్తో మంచిగా మాట్లాడి చేయాలి కదా. అట్లా మేము ముందు కొంచెం వాళ్ళ పిల్లల లోపల మాట్లాడడం ఎట్లా ఉండాలి ఏంది అని నేర్పించేసేసి వాళ్ళని పెట్రోల్ బంక్ వర్క్ చేయడానికి తీస్తున్నాం. తీసిన తర్వాత ఏం చేస్తున్నామంటే వాళ్ళ అకౌంట్లో మంత్లీ 4,500 రూపీస్ స్టైఫండ్ కూడా వేస్తున్నాము. తర్వాత వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళైతే కొందరు ఇక్కడ మేము షెల్టర్ ఇచ్చి పెడుతున్నాం. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పెట్రోల్ బంకులో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా మా పిల్లలు మహబూబ్ నగర్లో, నల్గొండలో ఆల్రెడీ చేసుకుంటున్నారు కూడా ఇక్కడ ట్రైన్ అయిన పిల్లలు. ఎంతమంది ఏ జిల్లా నుంచి ఎక్కువ ఉన్నారు ఇక్కడ? హైదరాబాద్ నుండి ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్ జువెనల్ జస్టిస్ బోర్డు నుండి ప్రజెంట్ 22 మంది ఉన్నారు మనకి. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వస్తారు. ఎవ్రీ 15 days పేరెంట్స్ ములాఖత్ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసినట్టుగా పేరెంట్స్ పిల్లలు అందరూ ఆ రోజు ఓల్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారనమాట. మేము వాళ్ళకి ఇక్కడే లంచ్ పెట్టేసేసి పిల్లలంతా ఒకసారి కల్పించి మాట్లాడుతున్నాం అనమాట. వీళ్ళ పెండింగ్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ మేమే కోర్టు నుంచి ఫాలో అప్ చేసేసి అంటే ఇక్కడున్న పీరియడ్ లోపల వాళ్ళ పెండింగ్ కేసెస్ కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం జేజీబీ వాళ్ళతో మాట్లాడి. హెల్త్ విషయం మాకు రెగ్యులర్ ఫార్మసిస్ట్ ఉన్నారు, ఆన్ కాల్ మాకు డాక్టర్ గారు ఉన్నారు, ఆన్ కాల్ తను వస్తారు చూసుకుంటారు. హెల్త్ స్పోర్ట్స్ మేము ఎవ్రీడే స్పోర్ట్స్ ఉంటాయి మాకు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవ్రీడే 3 to 4 కంపల్సరీగా ఉంటుంది. వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఆడతారు, షటిల్స్ కూడా ఆడతారు మా దగ్గర. వాటికి ఇబ్బంది లేదు. హైదరాబాద్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి 6 ఉన్నారు, కరీంనగర్ ఒక అబ్బాయి ఉన్నాడు, హైదరాబాద్ నుంచి 22 మంది ఉన్నారు. ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చేసి మాకు ఇక్కడ నుంచి ఇక్కడ నేర్చుకొని బయట సెటిల్ అయ్యారు పిల్లలు. అంటే ఇప్పుడు మాకు హోటల్ మేనేజ్మెంట్ నేర్పించాము ఇంతకు ముందు. తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ 1 month ట్రైనింగ్ ఇచ్చారు. సో వాళ్ళ నుండి మేము ఒక అబ్బాయికి హోటల్ మేనేజ్మెంట్లో అందులో పార్క్ హయాత్లో జాబ్ కూడా పెట్టించాం. హోటల్ చాలా ఉంది మాకు. ఇప్పుడు లూమింగ్ ఎస్టాబ్లిష్ చేయడంలో మాకు స్పందన ఎన్జిఓ వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఈ గ్రౌండ్ మాకు యంగిస్తాన్ ఫౌండేషన్ వాళ్ళు చేపించారు, యంగిస్తాన్ ఎన్జిఓ వాళ్ళు. సో ఇప్పుడు అట్లే వొకేషనల్ ట్రైనింగ్స్ చేయడం కూడా మాకు ఇంకా వేరే ఎన్జిఓస్తో మాట్లాడుతున్నాము, ఇంకా ఫైనల్ అవ్వలేదు. మేము ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఇది ఒకటి కట్టుకున్నాము, కాకపోతే ఇంకా దాంట్లో వర్క్ ఇంకా ఉంది. సివిల్ వర్క్ ఒకటే అయింది మాకు, అంతవరకే బడ్జెట్ వచ్చింది, అక్కడ వరకు అయితే. దాని తర్వాత మళ్ళీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు, అది అయిపోతుంది. రైట్, చూసాం కదా ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో లేనటువంటి జువైనల్ బంకు, ఈ బంకుల్లోనే ఇక్కడే సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి బంకుల్లో స్టైఫండ్ ఇస్తూ కూడా మరి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వారికి ఇష్టమైనటువంటి జిల్లాలో కానీ ప్లేసెస్లో కానీ ఉపాధి పొందుతున్నారు. క్రమశిక్షణతో వారి పనులు చేసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు వ్యాయామం, క్రీడ, తర్వాత విద్య అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఈ జువైనల్కి సంబంధించినటువంటి సదనంలో నేర్చుకుంటున్నారు పిల్లలు. సో మొత్తానికైతే గాజుల రామారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలో మాత్రం క్రమశిక్షణతో కూడినటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి విద్య, తర్వాత ఉపాధి, భవిష్యత్తులో ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు కూడా సాధించేటటువంటి దిశగా కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు కానీ, సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ కానీ చెప్తున్నటువంటి విషయం. జర్నలిస్ట్ వినోద్తో అనిల్, V6 న్యూస్, గాజుల రామారం.